కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కాదా? రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి కట్టిన కూల్చుడు తప్ప ఏమన్నా కొత్తగా కట్టిందా? గట్టిగా చెప్పాలి. కట్టిండా లేదా మీరే చెప్పాలి. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇది దోపిడీ పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడీ పాలన, దొంగల పాలన. కాంగ్రెస్ వచ్చిన కాలించి ఒకవైపు పీర్చాది కూడా బోడుప్పలు గట్కేసర్లో ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో కబ్జాలు చేసే పని పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కాంగ్రెస్ నాయకులు. ఇది దోపిడీ పాలన, దొంగల పాలన, ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. అందరు గట్టిగా చెప్పండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. మార్పు అనుకుంటా మనల ముంచ వచ్చినోడు, మార్పు అనుకుంటా మనల ముంచ వచ్చినోడు. వాడు ఢిల్లీకి బాబుడు తప్ప, వాడు ఢిల్లీకి బాబుడు తప్ప కళ్ళకి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. కొత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420. అవునా కాదా? రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు? 420 హామీలు ఇచ్చిండు. అమలైందా ఒకటన్నా? అట్ట అమలైందా? పెన్షన్ పెంచుతా అని చెప్పిండు, పెంచిండా లేదా అనేది చేతుల దగ్గర పెట్టుకుంటే కాదు. వాడు ఉన్న కాడికి ఊడ్చుకపోయేదాకా మీరు గిట్లనే చేతుల దగ్గర పెట్టుకుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టుంటది సామెత. కాబట్టి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? మరి ఇయ్యలే అనుకుంటే గింత సప్పకుంటే ఎట్లుంటది? మెడలలో ఉన్న కండువాలని తీయాలి. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి గులాబీ జెండాలన్నీ చేతులకు రావాలి. గట్టిగా అన్నకు స్వాగతం చెప్పాలని మళ్ళొకసారి పేరు పేరున కోరుకుంటూ ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే రేవంత్ రెడ్డి ఏందో తెలుసా? ఓటుకు నోటుకు దొంగ. ఈ భారతదేశంలో ఎంత దరిద్రం అంటే ఈ తెలంగాణకు మనకు ముఖ్యమంత్రి కావడం అంతే దరిద్రం. ఓటుకు నోటుకు పట్టుబడి ఈ రోజు ఒక దొంగలాగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ తెలంగాణను పరిపాలిస్తున్నాడు.
రామన్న వేదిక వద్దకు మరికొంత సేపట్లో రాబోతున్నాడు. ఇప్పుడే విచ్చేసినటువంటి అన్న గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షంబీపూర్ రాజన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ